టాలీవుడ్లో సంచలనం. సినిమాలకు శాశ్వతంగా దూరమైన కమెడియన్ రావుల్ రామకృష్ణ ఎందుకో తెలుసా? 2014లో 'సైమా' అనే షార్ట్ ఫిల్మ్తో ఫేమ్ తెచ్చుకుని 2017లో విడుదలైన 'అర్జున్ రెడ్డి' చిత్రంలో క్రేజ్ దక్కించుకున్న కమెడియన్ నటుడు రావుల్ రామకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 'అర్జున్ రెడ్డి' విజయం తర్వాత వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఇంకా ఎంతో కెరీర్ ఉన్న రావుల్ తన కెరీర్ విషయంలో తీసుకున్న ఈ నిర్ణయం ఎవరూ ఊహించనిది. రాజమౌళి తెరకెక్కించిన 'RRR' మూవీలో ఎన్టీఆర్ కాంబినేషన్లో మంచి వెయిట్ ఉన్న ట్రైబల్ క్యారెక్టర్ కూడా చేశాడు రావుల్. అయితే తరచూ తన సినిమా వార్తలతో సోషల్ మీడియాలో రెగ్యులర్గా అప్డేట్ ఇచ్చే రావుల్ తానింకా సినిమాల నుండి రిటైర్ అవుతున్నట్టు ఈరోజు ఉదయం సంచలన ట్వీట్ పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇకపై తాను సినిమాల్లో నటించనని తెలిపారు రావుల్. 2022 వరకు మాత్రమే తాను సినిమాల్లో నటిస్తానని, ఆ తర్వాత నటనకు దూరం అవుతానని రావుల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియచేశారు. దీంతో రావుల్ అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే అకస్మాత్తుగా రావుల్ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణమేంటి అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి నెటిజన్స్. ఇదేమైనా సినిమా ప్రమోషన్లో భాగమా, లేక ఇంకేదైనా ప్రాంక్ చేస్తున్నాడా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమా ఫీల్డ్లో పాలిటిక్స్కి విసుగు చెంది ఇలాంటి అనూహ్య నిర్ణయం ఏదైనా తీసుకున్నాడా అని కూడా మరికొందరు డౌట్ పడుతున్నారు. అయితే ఈ అనుమానాలకు అక్కర్లేదని చెప్తున్నారు విశ్లేషకులు. ఎందుకంటే 2017లో విడుదలైన 'అర్జున్ రెడ్డి' తర్వాత ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. కెరీర్లో దూసుకెళ్తున్నారు రావుల్. 'స్కైఫాల్', 'నెట్' వంటి డిఫరెంట్ మూవీస్ ప్రస్తుతం రావుల్ చేతిలో ఉన్నాయి. ఇక మొన్న తాజాగా విడుదలైన 'జాతిరత్నాలు' మూవీలో రావుల్కి మంచి పేరు కూడా తెచ్చుకొచ్చింది. ఇవే కాకుండా 'RRR', 'విరాట పర్వం' వంటి చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సో ఇంత బిజీగా ఆర్టిస్ట్ అయిపోయిన రావుల్ సినిమాలకు శాశ్వతంగా దూరమవ్వాలి అనే నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలియాల్సి ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కేది మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.